దసరా నవరాత్రుల్లో భాగంగా దేవాలయాల్లో పూజ చేసిన భక్తులు ఫలమో పుష్పమో అమ్మవారికి సమర్పిస్తారు. కానీ ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లోని బగ్దాయి దేవాలయంలోని అమ్మవారికి రాళ్లను నైవేద్యంగా పెడుతున్న అక్కడి సంప్రదాయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఆలయంలో కోరుకున్న కోరికలు నెరవేరిన భక్తులు పొలాల్లోని గులకరాళ్లను వనదేవతగా పిలుచుకునే అమ్మవారికి సమర్పిస్తారు. ఈ సంప్రదాయం 100 ఏళ్ల నుంచి ఆ దేవస్థానంలో కొనసాగుతుందని ఆలయ పూజారి తెలిపారు. పూర్వం పేదరికంలో మగ్గుతున్న ఓ గొర్రెల కాపరి కలలో కనిపించిన అమ్మవారు అతని చుట్టూ ఏమి ఉంటే వాటినే తనకు ప్రసాదంగా సమర్పించమని ఆదేశించినట్లు చెప్పారు. ఆ మేరకు ఆ గొర్రెల కాపరి పురంలో ఉండే గులకరాళ్లను దేవతకు నైవేద్యంగా పెట్టినట్లు తెలిపారు. స్థల పురాణం ప్రకారం ఆనాటి నుంచి గులకరాళ్లను ప్రసాదంగా పెట్టే సంప్రదాయం కొనసాగుతుందని పూజారి వెల్లడించారు. 1990లో స్థానికుల మద్దతుతో బగ్దాయి మాత ఆలయాన్ని 1 ఎకరాలో నిర్మించారు. ఆ దేవాలయ ప్రాంగణంలో రాధాకృష్ణ దర్బార్, మహామాయ, సంతోషి కాళీ, దుర్గమాత, హనుమంతుని విగ్రహాలు సహా పలు దేవతామూర్తుల ప్రతిమలను ప్రతిష్ఠించారు. रुक जाओ।